రాణిగారు తొందరలో ఉండి మా గదిలో తమ కాలి పట్టీలు వదిలేశారు. వెనక్కి పంపిస్తున్నాం. ఆమీర్ కోట్ రాణి గారు ఇలా కింద పడిపోయారా? హూ. అది నా కాలిపట్టి మీ దగ్గరికి ఎలా వచ్చింది? ఎక్కడైతే మీరు మీ పరువుని వదిలేశారో అక్కడే మీ పట్టీల్ని కూడా వదిలేశారు. కానీ ఇప్పుడు ఈ విషయాలతో మనకేం పని లేదు. రండి, లేవండి. ఈరోజు మీరు మమ్మల్ని సంతోషపెట్టండి. ఏమైంది రాణి గారు? ఆడండి. నాట్యం చేయండి. మీ భార్య నేను వేసి అనుకోవద్దు. పూజకి తెచ్చిన పూలని ఎవరు వేసేలకివ్వరు. మేమంత మూర్ఖులం అనుకుంటున్నారా? పూల మధ్య ఉండే వ్యత్యాసం తెలియకపోవడానికి రాణిగారు. ఏమైంది? మీరు ఇతరుల ముందు నాట్యం చేస్తారు, మరి మీ భర్త ముందు నాట్యం చేసేందుకు సిగ్గుపడతారే? ఏంటి ఏమన్నారు మీరు? అదే రాణిగారు, మీరు రాత్రి వేళలో విల్కిన్సన్ దగ్గరికి వెళ్లారు, వారిని సంతోషపెట్టారు, వారి ముందు నాట్యం చేశారు. కమాన్ రాణి గారు, అయిన వాళ్ళకి ఆకుల్లోనూ కాని వాళ్ళకి కంచాల్లోనూ. లేదు 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 లేదు, ఇలాంటి డబుల్ స్టాండర్డ్స్ ఉండనే ఉండకూడదు. కానివ్వండి, నాట్యం చేయండి మా కోసం. డాన్స్ ఫర్ మీ రాణి గారు. మాట్లాడింది చాలు. ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను విల్కిన్సన్ దగ్గరికి వెళ్ళాను కేవలం మీకోసం, మీ గౌరవం కోసం. అయినా మీరెలా అనుకున్నారు అసలు నేను ఇలాంటి? ఇంతకీ ఈ పట్టీలు మాకెవరు పంపారో మీకు తెలుసా? విల్కిన్సన్ గారు. పట్టీలైతే ఆయన పంపేశారు, కానీ ఆమీర్ కోట్ రాజవంశం యొక్క గౌరవం శాశ్వతంగా ఆ గదిలో సమాధి అయిపోయింది. మీరు పరాయి వాళ్ల కోసం ఏ పనైనా చేయగలరు, మీ భర్త కోసం చేయలేరా? మీరు కోరుకున్నది ఇదే అయితే రాణి గారు, మీరు మాకు చెప్పాల్సిందే. మేము చేసి ఉండేవారు. అందరి ముందు నాట్యం చేయడం ఈ ఆమీర్ కోట్ కొత్త రాణి గారికి మోజు అయితే అలాగే కానివ్వండి. ఇక్కడ మీ నాట్యం చూడ్డానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇక ఆలస్యం దేనికి? నాట్యం చేయండి. ఏమైంది? నాట్యం చేయండి. లేక విల్కిన్సన్ ఉంటే గానీ మీరు నాట్యం చేయరా? అప్పుడే మీ పాదాలు కదులుతాయా? మా మీద చేయి చేసుకునే దమ్ము, ధైర్యం మీకెలా వచ్చింది? మేము ఆమీర్ కోట్కి రాజులం. అయితే మీకింత ధైర్యం ఎలా వచ్చింది?
ఇలా మా మీద అపవాదులు వేయడానికి. మేమిప్పుడు ఆమీర్ కోట్కి రాణి అని తెలుసుకోండి. మీరు రాణి అన్నది నిజం. అలా రాణిగా ఉండిపోవడానికి మీరు మిమ్మల్నే పణంగా పెట్టారు. విల్కిన్సన్ మాకు జరిగిందంతా చెప్పేశాడు. అదే ఇలా పైకి రావడానికి మీరు ఎంతగా దిగజారిపోయారో. మీ స్వభావం నాకు ముందే తెలుసుంటే నేనెప్పటికీ మిమ్మల్ని ప్రేమించేదాన్ని కాదు. ముమ్మటికి కాదు. మీలాంటి యువతి ప్రేమ మాకు ఎప్పటికీ అక్కర్లేదు. మీతో పాటు మేము దిగజారిపోలేం. మీకు మీ శత్రువుల మీద నమ్మకం ఉంది, కానీ మీ భార్య మీద లేదు. లేదు 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 లేదు. మీరు మా భార్య కాదు, మీరు రాణి గారు. సింహాసనం కోసం ఏ పనైనా చేయగలిగిన రాణి గారు. విల్కిన్సన్తో గడిపాక మీలో ఏమాత్రం సిగ్గు లజ్జ మిగులున్నా రాజ్మహల్లో మళ్ళీ అడుగు పెట్టాలన్న ఆలోచన మీరు రానివ్వకండి. మీ మొహం కూడా మాకెప్పుడూ చూపించకండి. ఇక ఇప్పుడు ఇక్కడ మీ అవసరం ఎవ్వరికీ లేదు. గుడ్ నైట్ అండ్ గుడ్ బై, గాయత్రీదేవి. మీకు వేసిన సుంకం మా చేతికి అందింది. ఎవరు చెల్లించారు? మీ రాణి గారు. మేము కబుర్లు చెప్పుకున్నాం, కలిసి టైం స్పెండ్ చేశాం. ఆవిడ చాలా తెలివైన వారు రాణా గారు. రాణిగా కొనసాగడానికి వారు ఎంత పనైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రాణా గారు, మీ రాణి గారు తొందరలో ఉండి మా గదిలో తమ కాలి పట్టీలు వదిలేశారు. వెనక్కి పంపిస్తున్నాం. మీరు ఇతరుల ముందు నాట్యం చేస్తారు, మరి మీ భర్త ముందు నాట్యం చేసేందుకు సిగ్గుపడతారే? మీరు రాత్రి వేళలో విల్కిన్సన్ దగ్గరికి వెళ్ళారు, వారిని సంతోషపెట్టారు, వారి ముందు నాట్యం చేశారు. విల్కిన్సన్తో గడిపాక మీకు ఏమాత్రం సిగ్గు లజ్జ మిగులున్నా రాజ్మహల్లో మళ్ళీ అడుగు పెట్టాలన్న ఆలోచన కూడా రానివ్వకండి.
రాజమాత గారు, రాజమాత గారు. ఈ అమర్యాదకు కారణమేమిటి? క్షమించాలి రాజమాత, తప్పనిసరే మేల్కొల్పాను. రాణి గాయత్రీదేవి గారి తండ్రి గారు మహల్కు వచ్చారు, వెంటనే కలవాలంటున్నారు. కానీ రాణి గాయత్రి గారి తలుపులు ఎంతసేపు తట్టినా వారు తలుపులు తెరవడం లేదు. గోవింద్ సేఠ్, ఇంత అర్ధరాత్రి వేళ. సరే, మీరు వెళ్ళి గోవింద్ సేఠ్ గారి దగ్గర ఉండండి. మేము రాణి గాయత్రీదేవితో పాటు ఇప్పుడే వస్తాం. సేఠ్ గారు కూర్చోండి, మీరేమైనా తీసుకుంటారా? లేదు, ఏం లేదు, మరేం లేదు. నేను మా అమ్మాయి నేను చెప్పింది ఏంటంటే రాణి గారిని కలవడానికి వచ్చాను. రాణి గాయత్రి, రాణి గాయత్రి, రాణి గారు, కాపాడండి, కాపాడండి. నమస్తే సేఠ్ గారు. మీరు ఈ వేళప్పుడు రావడానికి కారణమేదో ఉండాలి. ఇలా ఇంత రాత్రివేళ రాజమహల్లోకి వచ్చి ఈ విధంగా మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించాలి రాజమాత. కానీ బిడ్డ మీదున్న ప్రేమ నన్ను ఈ విధంగా లాక్కొచ్చింది. వాళ్ళమ్మ ఓ భయంకరమైన దుస్వప్నం చూసింది. అప్పటినుంచి ఆమె ఏకధాటిని ఏడుస్తోంది. ఆమె చాలా చాలా కంగారుగా ఉంది. గాయత్రికి జరగరానిదేదైనా. సేఠ్ గారు, మీరు ఈ రాజమహల్ గోడల్ని చూస్తున్నారుగా. గత 200 ఏళ్లుగా ఇవి ఇలాగే చిక్కు చెదరకుండా ఉన్నాయి. స్వప్నాలదేముంది, కళ్ళు తెరిస్తే కరిగిపోతాయి. కానీ ఈ మహల్ గోడలు నిలబడ్డ చోటు నుంచి ఒక్క అంగుళం కూడా కదలం. మీరేమీ బెంగ పెట్టుకోవద్దు. మీ అమ్మాయి ఈ గోడల మధ్య మాతో పూర్తిగా సురక్షితంగా ఉంది. ఆమెకి హాని తలపెట్టే ధైర్యం ఎవ్వరికీ లేదు. కానీ మాకు ఆశ్చర్యం ఏమిటంటే మీరు దమయంతి గారి స్వప్నాలను మాత్రమే నమ్ముతున్నారు, రాణాగారిని నమ్మడం లేదు. క్షమించాలి రాజమాత, కానీ ఒక తల్లి మనసు ఏమిటో మీకు తెలుసుగా. ఇప్పుడు ఆమె మనసు కుదుటపరచడానికి కేవలం ఒక్కసారి మా అమ్మాయిని చూసి వెళ్ళిపోతాను. అలాగే సేఠ్ గారు, కానీ రాణాగారు రాణిగార్ల నిద్రాభంగం చేసే బాధ్యత మాత్రం మీదే. సేఠ్ గారిని రాణాగారి గది వద్దకు తీసుకువెళ్ళండి. ఇప్పుడు సేఠ్ గారికి నిజం తెలిసిపోతే పెద్ద సమస్య వచ్చి పడుతుంది. లేదు లేదు, అంతటి అవసరమేమీ లేదులేండి. క్షమించాలి రాజమాత. మా గాయత్రి వాళ్ళ తల్లి కన్నీరు కారుస్తుంటే నేను బెదిరిపోయి ఆమె దుస్వప్నాన్ని నమ్మేసి ఇలా ఇక్కడికి పరుగునొచ్చేశాను. నేను మా గాయత్రి వాళ్ళ అమ్మకి చెప్పేస్తానండి, గాయత్రి ఇక్కడ క్షేమంగా ఉందని. మీరేమాత్రం దిగులు పెట్టుకోవద్దు. రేపు ఉదయాన్నే మేము గాయత్రీదేవి గారికి చెప్తాం మీరు ఇలా వచ్చి వెళ్లారని. అలాగే, ఇక నాకు సెలవిప్పించండి. మహల్లోని అందరు సేవకుల్ని సిపాయిలను లేపండి. వెళ్ళి రాణి గాయత్రీదేవి గారు ఎక్కడున్నారో తెలుసుకుని రాజమాతకు సమాచారం ఇవ్వండి.
ఈ రాత్రంతా నేనిక్కడే ఈ అడవిలోనే ఉండాలేమో. రాణి గాయత్రీదేవి గారు మహల్లో లేరంటే ఎక్కడికి వెళ్ళినట్టు? ఆవిడ మహల్లోంచి వెళుతూ ఉంటే మీలో ఏ ఒక్కరికి తెలియకపోవడం ఏమిటి? రాజమాత, రాత్రి పనిచేసే సేవకుల్లో ఏ ఒక్కరూ వారిని చూడలేదు. పగటిపూట పనిచేసే వారిని పిలిపించాం. వారిలో బహుశా ఎవరైనా చూసి ఉండవచ్చు. సరే, ఆ సేవకులు వస్తే వాకబు చేసి వెంటనే మాకు తెలియపరచండి. ఏకాంతం. కోకిల, రాజమాత, ఏమైంది? ఇలా మమ్మల్ని అర్ధరాత్రి దాటాక లేపారెందుకు? మమ్మల్ని ఇంత రాత్రి వేళ ఎందుకు పిలిచారు? రాణి గాయత్రీదేవి మహల్లో లేరు. బాగుంది. రాణి గారికి షికార్లకు వెళ్ళాలనిపించిందట. ఇక్కడేమో మా అందరి నిద్రలు పాడు చేస్తున్నారు. మేము వెళ్ళి పడుకుంటాం. ఇది మీకు చాలా మామూలు విషయం కావచ్చు చిన్నరాణి గారు, కానీ మాకు ఈ ఆమీర్కోట్ రాజ్యానికి ఇది మాత్రం మామూలు విషయం కానే కాదు. ఆమీర్కోట్ రాణి గారు కనపడటం లేదు. అంటే మీరిద్దరూ కలిసి రాజమాత, మేమంత దిగజారిన వాళ్ళలా కనిపిస్తున్నావా? మాకు దీంతో ఎటువంటి సంబంధం లేదు. మేము వారిని చివరిసారిగా మిస్టర్ విల్కిన్సన్ దగ్గర చూసాం. ఆ తర్వాత వారు ఎక్కడికి వెళ్ళారో మాకేమాత్రం తెలియదు. అయ్యో రాజావారు, ఏమైంది రాజావారు? ఏం లేదు, అది రాణి గాయత్రీదేవి రాజమహల్లో కనిపించట్లేదట. కాబట్టి రాజమాత అంటున్నారు మేము వారిని అపహరించామట. లేదు, మీరు కంగారు పడకండి. మాకు తెలుసు రాణి గాయత్రీదేవి ఎక్కడికి వెళ్ళారో. వారు రానాగారితో బయటకు వెళ్లారు. ఒకవేళ రానాగారు వెనక్కి తిరిగి వచ్చుంటే వారు కూడా వచ్చేసుంటారు. మీరు రానాగారి గదిలో వారి కోసం చూడలేదా?